నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మత్తు టాబ్లెట్స్ సేవిస్తున్న ఇద్దరు విక్రయిస్తున్న ఒకరిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టణంలోని ఈదలగూడలో వాహన తనిఖీలలో మత్తు టాబ్లెట్లు సేవిస్తున్న మచ్చ నవీను, నక్క మహేష్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ముగ్గురు నిందితుల నుండి 288 స్వాస్మో ప్రొవెక్టాస్ టాబ్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలు విక్రయించినా, సేవించినా, అక్రమ రవాణాకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రాజశేఖర్ రాజ్ హెచ్చరించారు. మిర్యాలగూడలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా తమ దృష్టికి వస్తే సమాచారం అందించాలని కోరారు. మహేష్, నక్కా మహేష్, సీతారాంపురం ఇదారు కూడా వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర మనకి కొన్ని స్పాస్మో ప్లస్ టాబ్లెట్స్ దొరుకుతాయి. జనరల్లీ స్పాస్మో ప్లస్లో మత్తు పదార్థం ఉండటం వల్ల పిల్లలు దీన్ని గంజాయికి సబ్స్టిట్యూట్గా తీవ్రంగా సేవించి మత్తులోకి వెళ్ళి పూర్తిగా ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. ఇది వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారనేటటువంటి ఎంక్వైరీలో కారంపూడి వీరభద్ర మెడికల్ జనరల్ షాప్ నుంచి తీసుకొచ్చినట్టు తెలిసింది. దాంతో ఇక్కడ బృందం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ షాప్ మీద రైడ్ చేసి ఆ షాప్ అక్కడ నడుపుతున్నటువంటి హనుమంతరావు మరియు